హాయ్ అనుష గారు, హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ మూవీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ నీలగిరి సార్ ఎప్పుడు నరేషన్ చెప్పారో అప్పుడు చాలా నచ్చింది నా స్క్రిప్ట్ అయితే. సో అది ఆడిషన్ అయిన తర్వాత నాకు సెట్ లో ఫస్ట్ డే ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇలా అయింది, నేను ఈ ఫిలింకి వచ్చాను. సో వినోద్ గారితో మీకు కోఆర్డినేషన్ అది ఎట్లా అనిపించింది? ఆయనతో ఈ స్క్రీన్ షేర్ చేసుకోవటం అది చాలా నచ్చిందండి. బికాస్ ఆయన కూడా చాలా హార్డ్ వర్కింగ్ యాక్టర్ అనమాట. సో ప్రతి సీన్ కి ముందు వి యూస్ టు డిస్కస్. తను కూడా చాలా లైక్ ఓకే విల్ డూ దిస్, ఇలా చేసేద్దాం, లైక్ ఇలాంటి డిస్కషన్ ఉండేది. సో అది నాకు చాలా నచ్చింది. ఈవెన్ ఎవ్రీ రిహర్సల్స్ తో కూడా హీ వాజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్ టు ద రిహర్సల్స్. ప్రతి ఒక్క సీన్ ఇలా చేయాలి అన్న ఎంతూజియాజం ఏముందో అది నాకు చాలా నచ్చింది. సో మీ క్యారెక్టర్ చూసుకున్నాము, ఇందాక ట్రైలర్ చూసాము, చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అంటే లైక్ ఎట్లా అంటే మీరు ఇప్పుడు ఉన్న దానికి అప్పటికి చాలా టోటల్ డిఫరెంట్. సో అది దాని గురించి మీరు ఏమన్నా బ్యాకప్ ఏమైనా చేశారా? అంటే ఈ క్యారెక్టర్ కోసం చాలా వర్క్ చేసామండి, ఆల్మోస్ట్ 2 months. అంటే ఇప్పుడు లుక్ పరంగా ఈ ఎలా మేకప్ ఎలా ఉండాలి అంటే తను వంట చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎండలో వెళ్తున్నప్పుడు కొంచెం ట్యాన్ ఉంటుంది, అది ఎంత రేంజ్ వరకు ఉండాలి, చీర ఇలా ఉండాలి, ఇలాంటి అది ఒకటి వర్క్ అయితే. ఇంకొకటి యాక్టింగ్ పరంగా ఆల్సో వీ హ్యాడ్ టు వర్క్. ఓకే ఇమోషనల్ వర్క్ ఇలా ఉండాలి, తను ఎలాంటి పర్సన్. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 months ప్రిపరేషన్ ఉండేది. సో ఫైనల్ గా July 19th అయితే మీరు రాబోతున్నారు. సో మీకు ఎలా ఉంది? ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? చాలా ఎక్సైట్మెంట్ ఉందండి, అంటే నమ్మలేకపోతున్నా. అంటే ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది అనేది లైక్ 19th కి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మేము ఎంత ఇష్టపడి ఈ ఫిల్మ్ చేసామో అంత లైక్ ఆడియన్స్ కూడా అంత ఇష్టపడతారని అనుకుంటున్నాను. సో సెట్ లొకేషన్స్ లో ఎన్ని ఫన్నీ మూమెంట్ మీకు? సెట్ లొకేషన్ నాకు గుర్తుంది. ఇక్కడ బస్తీలో నేను వెళ్తున్నా అంటే ఇప్పుడు ఒక బైక్ ఇస్ కమింగ్ అండ్ అది ఇది చెత్త ఉంటుంది కదా, నా మీద పడిపోతుంది. అది ఎంత టేక్ తీసుకున్నారంటే వీళ్ళందరికి ఒక ఫన్. నాకైతే ఎందుకు ఇంత చేస్తున్నారు దీంట్లో అది. సో దట్స్ ఫన్నీ. సో ఫైనల్ గా ప్రేక్షకులకి July 19th రాబోతుంది కదా, ఏం చెప్తారు? ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. చాలా ఇమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంది. సో ఒకటి ఆడవాళ్ళకి చాలా నచ్చుతుంది. ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి క్యారెక్టర్ ఏముందో తను ఒక సైలెన్స్ లో స్ట్రెంగ్త్ చూయించే ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు. చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మాకి మీ సపోర్ట్ చాలా చాలా వీఆర్ రిక్వెస్టింగ్ చాలా సపోర్ట్ ఫ్రమ్ యూ. సో I hope you will go and watch it in theaters and like it. Thank you. Please do like, share and subscribe to TV24.